చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా విక్రమ్ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఈ భాష అలాంటి భాష ఉపయోగించవద్దని అఫ్కోర్స్ నోటీసులు ఇటు కూడా వచ్చాయి. కొన్ని విషయాలు జగన్మోహన్ రెడ్డి ఇలా అన్నారు అలా అన్నారని ఆయన గుంటూరు లేళ్ల అప్పిరెడ్డి గారు కంప్లైంట్ చేస్తే ఇటు కూడా ఇచ్చారు నోటీస్. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు రిప్లై ఇచ్చారు. సో వీళ్ళ రిప్లై లేదు, వీళ్ళ భాష మారలేదు, ఇంకా డబల్ అయిపోతుంది నిన్న సాయంత్రం ఇష్టం వచ్చినట్టుగా. సో మీ అబ్జర్వేషన్ ఏంటి దీని మీద? ఇప్పుడు ఒకప్పుడు సీజర్స్ వైఫ్ ఈజ్ అబౌవ్ ది లా అని కూడా సీజర్ భార్యకి ఏ తప్పు చేసినా కూడా షీ కెన్ గెట్ అవే అనమాట. ఆమెకేమి చట్టాలు వర్తించవు అనేది ఒక నానుడి ఉండేది. అట్లా చాలామంది ఏంటంటే ప్రజాస్వామ్యంలో కూడా తాము సీజర్స్ వైఫ్ అనుకుంటారు. ఏదైనా చేయొచ్చు, వీ కెన్ గెట్ అవే, వీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ కెన్ గెట్ అవే విత్ ద లా అనేటువంటి ఒక భావన ఉంది. అది టైమ్ అండ్ అగైన్ ప్రూవ్ అవుతా వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మీరు ఇందాక రైట్లీ సెడ్, మీరు కరెక్ట్గా చెప్పారు. ఆయన ఏంటంటే డే 1 నుంచి నాకు 151 మంది గెలిచారు కాబట్టి నేను ఏదైనా చేయొచ్చు, నాకేదో ప్రత్యేకమైనటువంటి ఒక హక్కులు దక్కలుపడ్డాయి ఈ విజయం వల్ల, ఇంత ఘన విజయం వల్ల అని ఆయన ఒక భ్రమల్లో ఉన్నారు. ఆయన భ్రమల్లో ఉంటే అనేక తప్పులు చేసుకోరు. నన్నెవరు క్వశ్చన్ చేస్తారు, నాకు ఇంత మ్యాండేట్ వచ్చింది, ప్రజల మద్దతు ఎంత అద్భుతంగా ఉందని మనం చూసినట్టయితే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, ఆ తర్వాత కోర్టులు చివాట్లు పెట్టినవి, కోర్టులు మెట్లెక్కాల్సి వచ్చింది వాళ్ళు. అయినప్పటికీ కూడా మనకి ఒకటి ఉంది, వన్స్ బిటన్ ట్వైస్ షై అంటారు. కనీసం ఒకసారి ఏదన్నా అక్షంతలు వేస్తే దాని నుంచి గుణపాఠం నేర్చుకొని మళ్ళీ అటువంటి తప్పులు జరగకుండా జరిగేటువంటి ఇది ఒక మనకి ఉన్నదే. ఎందుకంటే మనం డెమోక్రసీలో ఉన్నాం కాబట్టి. మీరు అన్నట్టుగా కనీసం ఆయన తెలియపోయినా ఆయన పక్కన ఉన్నటువంటి సలహాదారులన్నీ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ సపోజ్ టు బి వెల్ రెడ్ కాబట్టి, వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి అన్నీ మాట్లాడతారు కాబట్టి కనీసం వాళ్ళన్నా ఆయన కాషన్ చేయాలి. అయితే ఇక్కడ నేను ఒకటి చెప్తానండి, ఐ డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు, ఐ ఫైండ్ ఫాల్ట్ విత్ ఈసీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నేచర్ అటువంటిది. ఆయన డిఫై చేస్తాడు, నాకు ఇక్కడ లాస్ ఏమీ నాకు వర్తించవు, నాకు రాజ్యాంగం అవసరం లేదు, నేను ఏదైనా చేయగలనని ప్రూవ్ చేస్తున్నట్టు కదా. కాబట్టి ఇట్ ఈస్ ద హై టైమ్ ఫర్ ది ఈసీ టు యాక్ట్ అపాన్ అనమాట. అది ఇవాళ ఎందుకు చేయట్లేదు వీళ్ళు? ఈసీ అనేది తను నిజమైనటువంటి కోరలు ఉన్నాయి, ఈసీ అనేటువంటిది ఊరికే పేరుగే ఉన్నది అనేటువంటిది ఒక నానుడు ఉంది కదా మనకి. కానీ ఇట్ ఈస్ ద హై టైమ్ ఈసీ కొరడా జులిపించాలి. ఇవాళ ఇందాక మధ్యాహ్నమే ఫ్యూ అవర్స్ బ్యాక్ కేజ్రీవాల్ మీద హైకోర్టు ఒక కామెంట్ చేసింది. ఆ హైకోర్టు ఏం కామెంట్ చేసిందంటే, మీరు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన్ని మీకేమీ ప్రత్యేకమైనటువంటి అధికారాలు లేవు, సామాన్యుడికి ఎటువంటి అధికారాలు ఉన్నాయి, మీకు కూడా అన్ని అటువంటి అధికారాలు ఉన్నాయని హైకోర్టు ఒక అబ్జర్వేషన్ పాస్ చేసింది కేజ్రీవాల్ గారి మీద. అంటే ఒక ముఖ్యమంత్రి అయినంత మాత్రాన రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగ చట్టాలకి లోబడకుండా నేను బిహేవ్ చేస్తాను, నాకు ఈసీ అవసరం లేదు, కోర్టులు అవసరం లేదు అని అనుకుంటే అది కాదండి. కాబట్టి చాలా స్పష్టంగా ఇవాళ కాలగర్భంలో చాలామంది నియంత్రణలు కలిసిపోయారు. వాళ్ళందరూ కూడా ఒక దశలో ఉన్నారు. ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ గారు వీళ్ళందరూ చేసింది అదే కదా. కానీ ఏమైంది, చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయారు. కాబట్టి ఇక్కడ చట్టాలను గౌరవించుకోవాలి, చట్ట పరిపాలన గౌరవించుకోవాలి, రాజ్యాంగాన్ని గౌరవించుకోకపోతే ఒక పాయింట్కి రీచ్ అయ్యింది ఇప్పుడు. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారిని తప్పట్లా, నేను ఈసీని తప్పడుతున్నా. ఈసీని మిగతా ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ ప్రజాస్వామ్యంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు దే హ్యావ్ టు యాక్ట్ అపాన్. ఎస్, మాకు కోరలు ఉన్నాయి ఈయన, ఎందుకంటే ఇది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, రేపొద్దున మరొకరు చేస్తారు. ఇది ఒక బ్యాడ్ ప్రెసిడెంట్ అవుతుంది. అవును కదా. అది బ్యాడ్ ప్రెసిడెంట్ అయితే అది ఎవరికి, సమాజానికి లాస్, డెమోక్రసీకి నష్టం అది దెబ్బ. అందువల్ల ఈసీ వెంటనే కొరడా జులిపించాలి. ఎక్కడైతే దాన్ని అంటే ఆయన ఎక్కడైతే అతిక్రమించారో, ఉల్లంఘనలు చేశారో దాని మీద వాళ్ళకు ఉన్నటువంటి పరిధుల్లో వాళ్ళు యాక్ట్ చేయాలి. ఇవాళ కొంతమంది పరిశీలకులు, ఒకళ్ళు ఇద్దరు పరిశీలకులు వచ్చారు, అన్ని రాష్ట్రాలకు పంపించారు. ఇంకోటి కూడా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, చాలా పార్టీలు ఇక్కడ ఎక్సెప్ట్ టీడీపీ టైం ఎప్పటికప్పుడు కొన్ని ఉల్లంఘనలు చేస్తున్నారు. కానీ మిగతా పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక కన్సర్టెడ్ ఎఫర్ట్, వాళ్ళు వెళ్ళి ఈసీకి కంప్లైంట్ ఇవ్వాలి.
కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వచ్చు, లేకపోతే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ బిట్వీన్ టీడీపీ అండ్ వైసీపీ అండి. అట్లాగే ఉంది ఇది ఏంటంటే డెమోక్రసీని సేవ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. నేను గమనిస్తున్నాను, మొన్న పురంధరేశ్వరి గారు ఒక నోట్ అది ఇచ్చారు, ఈసీకి కంప్లైంట్ ఇచ్చారు. ఎక్సెప్ట్ దట్ బీజేపీ వాళ్ళు కూడా పెద్దగా ఈ ఉల్లంఘనల మీద పెద్దగా స్పందించడం పెట్టినట్టుగా అనిపించట్లేదు, మిగతా పార్టీలు కూడా.